మీ పోలీసులకి ఎమ్మెల్యేల కాలు పట్టడం ఇష్టమైతే రాజీనామాలు చేయండి. వెళ్లి వాళ్ళ ఇళ్లలో పాలేరుగా జాయిన్ అవ్వండి. చాలా సంతోషం అమ్మా, నువ్వు పాలేరులతో సరిపెట్టావు. కొంతమంది అయితే నీచ్, కమీన్, కుత్తే, కట్మల్, దుష్మన్ ఏమో అంటుంటారో అవన్నీ నీకెందుకు గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే భగవంతుడు మళ్ళీ క్యాబినెట్ పెట్టించాడు. పోలీసులు కేసు బుక్ చేయాలి కదా, దానికోసమని ఫోన్ చేస్తుంటే వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? పోలీసులు అలా చేయరు. చెయ్యరా? ఇదిగో నా సెల్ ఫోన్. మీరు ఒక ఏసీపీగా కాకుండా మామూలు పౌరుడిగా చేయండి, మీకే తెలుస్తుంది. రా. జామీర్పేట పోలీస్ ఎస్ఐ పేరేంటి? సురేష్ అండి. ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదండి? ఏమండి, నాకేం చూడలేదు, క్లియర్ గా వినపడుతోంది. మీ పేరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి. ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే గారు క్యాబినెట్ నడుపుతున్న రాస్కెల్స్ ని మెళ్ళ పట్టుకుని బయటకు లాక్కురండి. చూస్తున్న సన్నాసుల్ని తరిగి కొట్టండి. గో. తేజ సార్, ఆ సురేష్ ని, దామోదరాన్ని 2 నిమిషాలు నా ముందు ఉంచాలి. హలో. హలో, నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. ఎస్ఐ గారే కదండి మాట్లాడేది? అవునండి, నేను ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నా మాట మీకు బాగా వినపడుతుందండి? నాకేం చూడలేదండి. మీరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్, క్లియర్ గా వినపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ నడుపుతూ అంటే నువ్వు పోలీస్ కాల్ కి రెస్పాండ్ అవుతావు కానీ పబ్లిక్ కాల్ కి రెస్పాండ్ అవ్వవు అనమాట. ఒకసారి క్షమించండి. రెస్పాండ్ అవ్వాల్సిందే పబ్లిక్ కాల్ కి. బద్మాష్. తేజ సార్, వీళ్ళకి కాకి బొట్ల ఎలర్జీ లాగా ఉన్నాయి. తీసేసి క్యాబినెట్ చేసి మార్కెట్ సెంటర్ తీసురా. వీళ్ళతో క్యాబినెట్ చేద్దాం. సార్, డాన్స్ పెద్దగా టచ్ లేదు సార్. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా. పోకిరీలో మైకి చేస్తాడు చూడు. కానీ మీలాంటి పోలీసులే కాకి పనులతో పాటు లంగా పనులు కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచి అయినా పోలీసులా ముసులుతారో లంగా వెదవల్లా మిగిలిపోతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తేజ. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, ప్రజలు ఇంకా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారంటే మంత్రులున్నారనో, ముఖ్యమంత్రులున్నారనో, ప్రధానమంత్రి ఉన్నారనో కాదు, పోలీసులున్నారన్న ధైర్యంతో. ఈ కోర్టు మీద అండి మీలాంటి వాళ్ళకి లాఠీ ఛార్జీలు పనికిరారు. మిస్టర్ సురేష్, మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడినవారు. ఎస్ సార్. వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా? కారం పొడి ట్రీట్మెంట్. ఇంకెప్పుడైనా ఆడబడుచులు అవమానించినా, ఆడబడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు 9 బొక్కల్లో కొడతాను కారం. రాస్కెల్. తేజ సార్, కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? కిలో ఉంది సార్. గొడ్డు కారం ఎంతమంది సరిపోద్ది? 6గురికి. ఓకే, వీళ్ళ రూమ్ లో పెట్టించు. మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానే. త్వరగా చేయవే. హలో, ఏసీపీ గారా సార్?
గుడ్. ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. ఎక్కడేం జరగని తప్పెవరిదైనా అవని అందరిది ఒకే మాట. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి. తొక్కేం కదా ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ఏంటి సార్ ఇది? నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి? పిచ్చి చూపులు చూడడం కాదు, సమాధానం కావాలి. రేప్ చేయబోయాడు, అందుకే కాల్చి చంపాను. ఏయ్, కాల్చి చంపడానికి ఏ నేరం చేశాడు? రేప్ చేశాడా? రేప్ చేశాక కాలిస్తే ఏంటి, కాల్చబోతే ఏంటి? తొక్క. దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు, నగలు రికవరీ చేయొచ్చు, కారు రికవరీ చేయొచ్చు, అంతేగాని శీలాన్ని రికవరీ చేయలేం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఏ పోలీస్ అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగోనమ్మా నీ శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురుండి చెప్పనండి, చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను. చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది. ఇలాగే ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే చెప్తున్నావు. పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం. ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు, హరికథ వినటానికి రెడీగా ఉండు. I love you so much. I love you. I love you, my sweetheart. Really love you. గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. అమ్మా బాబుల కంటే, చెల్లుళ్ళ కంటే, స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. తోసేయండిరా, వాళ్ళ అమ్మా బాబులు కూడా తోసేయండిరా. వద్దండి, నేను చెప్పినట్టుగానే చేస్తాను. పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ, ఇతను నా లవ్వర్, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు, నేను లొంగలేదు. ఆ కక్షతో నా లవర్ని కాల్చి చంపాడు. శవంతో రొమాన్స్ కొంచెం కష్టమే, తప్పదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు? ఇదో పెద్ద కట్టు కదా సార్. ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడమే సార్. ఆ అమ్మాయి జీవితం కాపాడి దేవుడు సార్ ఏసీపీ గారు. అదే మాట ఆ అమ్మాయితో చెప్పించండి, లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి. అమ్మా ఒక్కసారి రండి అమ్మా, తలుపు తీయండి అమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండి అమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియారిటీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు. వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు, పోలీసుల పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఏం డీసీపీ గారు? చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రేయ్, ప్రాణానికి ప్రాణం తీయండ్రా. ఒక్కడిని వదలొద్దు. మమ్మల్ని పడతారా, గుంటూరు కానీ పెడతారా? వెళ్ళిపోతారేంటయ్యా, కొట్టరా, మాకు శాస్త్రం జరగాల్సిందేనా? ఇంటిగా ఉంటే ఇద్దరు ఈ లోకంలో.
ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకి వస్తారు. ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నడి రోడ్డు మీద తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా నేమ్స్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏం సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎనర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రే హౌండ్స్, హోంగార్డ్స్ అందరూ రాజీనామా చేస్తున్నాం. పోలీసులు లేకపోవడంతో రాష్ట్రంలో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. మరోపక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కెమెరామెన్ జగదీష్ తో అనూష. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా?